ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ ఉదయకాల సమయంలో అరుణోదయ ప్రార్థనలో పాల్గొన్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు అందరికీ యేసయ్య కృపా పరిచయం తరపున నా హృదయపూర్వక వందనాలండి. మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు సమృద్ధిగా దీవించి ఆస్వాదించును గాక. ప్రతిరోజు ప్రార్థన చేసుకొనుట మానకండి. ప్రతిరోజు ఉదయమే మరి దేవుని వాక్యాలు వినండి. మీ యొక్క మరి దినాన్ని ప్రారంభించండి. సరైన మంచిది. దేవుడు రాత్రంతా కాపాడి ఈ నూతన దినాన్ని మరి దయాకీటంగా మనకు అందరికి ధరింపజేస్తాడు కదండి. అందరు బట్టి రెండు చేతులు ఎత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం ప్రభువా, దేవానికి వందనాలు. స్తోత్రం స్తోత్రం. ఈ నూతన దినాన్ని బట్టి స్తోత్రం 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 స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం స్తోత్రం. ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా, ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా, నీ మహిమను ధరించిన పరిశుద్ధులు మా కంట పడగానే, నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే, ఏ మౌదునో నేనే మౌదునో, ఏ మౌదునో నేనే మౌదునో, ఏ మౌదునో నేనే మౌదునో, ఏ మౌదునో నేనే మౌదునో. ఆమేన్. హల్లెలూయా. ఈ దినమంతటికి కావలసిన కృప కలుగును గాక. ఈరోజు తలపెడుతున్నటువంటి ప్రతి కార్యాలన్నీ కూడా సఫలమవును గాక. ఈరోజు ప్రయాణం చేస్తున్నటువంటి వారికి సుఖమైన క్షేమకరమైన ప్రయాణాలు కలుగును గాక. ఈరోజు పుట్టినరోజులు పెళ్లి రోజు జరుపుకున్నటువంటి వారికి మరి దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చి కృపనిచ్చి సంవత్సరం అంతా కూడా నడిపించును గాక. అలాగే ఈరోజు జరుగుతున్న ప్రార్థన కూడికలు సెమినార్లు అన్నిటిని బట్టి మరి దేవుని నామానికి మహిమకరంగా జరుగును గాక. దైవసేవకులను బట్టి వారి కుటుంబాలు పరిచయలు బట్టి దేవుడు దైవసేవకులు బలపరిచి వాడుకొనును గాక. అలాగే అనారోగ్యం చేత బాధపడుతున్న వారికి మంచి ఆరోగ్యాలు దేవుడు దయచేయను గాక. సంతానం లేని బిడ్డలకు సంతానం దయచేయను గాక. అలాగే వివాహం కాని బిడ్డలకు కూడా మంచి సంబంధాలను దేవుడు దయచేయను గాక. అలాగే ఉద్యోగం లేని బిడ్డలకు ఉద్యోగాలు దయచేయను గాక. అలాగే మరి ఇంటర్ పిల్లలు మరి సీట్ల కొరకు అప్లై చేస్తా ఉన్న డిగ్రీ సీట్ల కొరకు మరి బిడ్డలకు వారు కోరుకున్నటువంటి మరి కాలేజీలో సీటు మరి దొరుకును గాక. అలాగే సొంత గృహాలు లేని వారికి మరి దేవుడు సొంత గృహాలు అనుగ్రహించినట్లుగా, అలాగే మరి అప్పు సమస్యలతో నానా సమస్యలతో ఉన్నటువంటి బిడ్డలను అట్టి సమస్యల అన్నిటి నుండి దేవుడు విడిపించును గాక. వీటిని బట్టి స్తోత్రాలు చెల్లిద్దామండి. స్తోత్రం 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 స్తోత్రం. అలాగే మన భారతదేశం బట్టి దేవుడు మనకి ఇచ్చినటువంటి నాయకులను బట్టి, అలాగే మన దేశం మన రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో మరి జీవించినట్లుగా, మరి ప్రపంచ దేశాల సమాధానము కలుగునట్లుగా ఇదిగో ఈ యొక్క దీన పరిచర్య ఏసే కృపా పరిచయను బట్టి దినదాసుల కుటుంబాన్ని బట్టి దేవుడు మాకు ఇచ్చినటువంటి మరి సంఘ బిడ్డలను బట్టి పరిచారకులందరిని బట్టి స్తోత్రం చెల్లిద్దామండి. స్తోత్రం 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 స్తోత్ర తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. అందరికి వందనాలండి. ప్రతిరోజు మరి డైలీ బ్రెడ్ ద్వారా దేవుని వాక్యాలు విని బలపడుతున్నటువంటి ప్రేమ దేవుని బిడ్డలారా, మిమ్మల్ని దేవుడు సమృద్ధిగా దీవించును గాక. మరి ఈ రోజుకంతా దేవుడు ఇచ్చినటువంటి వాక్యం చదువుకుందామండి. కీర్తనలు 97వ కీర్తన అండి. 10వ చరణం చదువుతున్నాను. 97వ కీర్తన 10వ చరణం. యెహోవాను ప్రేమించు వారలారా, చెడుతనమును అసహించుకొనుడి, తన భక్తుల ప్రాణమును ఆయన కాపాడును. ఆమేన్. హల్లెలూయా. ఎవరి ప్రాణాలు దేవుడు కాపాడతాడంటండి? ఆయన భక్తుల ప్రాణాలు. ఆయన భక్తులు ఎలా ఉంటారంట అంటే చెడుతనమును అసహించుకుంటారు. చెడుతనం అంటే దూరంగా పారిపోతారు. చెడు చేయరు, వాళ్ళు హాని తలపెట్టారు.
చెడుతనాన్ని అసహించుకుంటాం. యోబు కూడా చెడుతనాన్ని అసహించుకున్న వ్యక్తి అని మనం చదువుతాం కదండి. దేవుని ప్రేమించే బిడ్డలు ఏం చేస్తారండి? చెడుతనాన్ని అసహించుకుంటారు. మరి దేవుడు ఎవరిని కాపాడతారంటే మరి తన భక్తులను ఎవరైతే చెడుతనాన్ని అసహించుకుంటారో వారి ప్రాణాన్ని కాపాడతారు. చూడండి, మరి బబులోను దేశంలో మరి 4 వ్యక్తులను తీసుకుని వెళ్ళిపోయారు కానీ యవనస్తులను, శద్రకు, మేషకు, అబేద్నెగో, దానియేలును. అలా అయితే దర్యావేషు రాజు కాలంలో మరి దానియేలు 3 మరి ప్రధానుడుగా మరి ఆ యొక్క మరి దేశంలో ఉన్నాడండి. దేవుడు తనకి మంచి ఘనతనిచ్చాడు. అయితే మరి రాజుకు హాని కలగకుండా, రాజుకు నష్టం కలగకుండా మరి ఈ 3 చూసుకోవాలి. అయితే మరి దానియేలు నమ్మకస్తుడని రాయబడి ఉందండి. దానియేలు 6వ అధ్యాయం చదివితే నమ్మకస్తుడు, మరి దేవుని అందరి భయభక్తి కలిగిన వాడై ఉన్నాడు. అయితే మరి మిగతా 2 ఉన్నారు కదండి, వారు మాత్రము మరి ఏదైనా సంపాదించుకోవాలి, మరి ఏదైనా మిగిలించుకోవాలి అని వారు ఎల్లప్పుడూ చూసే వ్యక్తి. కానీ మరి దానియేలు మాత్రము అన్ని లెక్కలన్నీ కూడా పర్ఫెక్ట్ గా మరి రాజుకు అందించే వ్యక్తి అండి. ఇతని మీద ఏదో ఒక నేరం మోపితే తప్ప, ఇతన్ని వెళ్ళగొడితే తప్ప మనం మాత్రం సంపాదించుకోలేమని మరి 120 మంది అలాగే ఈ 2 వ్యక్తులు కూడా కూడి మరి ఒక పన్నాగం పన్నుతారండి. మరి దానియేలు ఎక్కడైనా చెడుతనం చేస్తాడా, ఎక్కడైనా దొరుకుతాడా, మరి దొరికినప్పుడు అతన్ని ఎలాగైనా మరి పదవి నుండి తొలగించాలి అని చూస్తున్నప్పుడు అతనిలో ఒక చిన్న మరి తప్పు కూడా దొరకలేదు. ఎందుకంటే దేవుని ప్రేమించే వ్యక్తి కదండి. దేవుని ప్రేమించేవారు చెడుతనం అసహించుకుంటారు. మరి అసహించుకునే వ్యక్తి కాబట్టి అతనిలో ఏ లోపము దొరకలేదండి, ఏ పాపం కూడా మరి ఏ నేరం కూడా మరి అతనిలో కనుగొనలేకపోయారు. అయితే వారు అతని భక్తి మీద దెబ్బ కొట్టారండి. మరి ఇతను ఏమీ చేయట్లేదు కాబట్టి దేవునికి ప్రార్థన చేస్తున్నాడు కదా, అతని ప్రార్థన చేయకుండా ఒక చట్టాన్ని తీసుకుని వద్దామని పన్నాగం పన్ని చట్టం తీసుకుని వచ్చాడండి. స్పెషల్ చట్టం ఎవరి కోసము? ఒక్కరి కోసము, దానియేలు ఒక్కని కోసము చట్టం తీసుకుని వచ్చారు. 4 రోజుల పాటు రాజును మాత్రమే ఏదైనా చెప్పుకుంటే రాజుకే చెప్పుకోవాలి, ప్రార్థన చేస్తే రాజుకే చేయాలి, విజ్ఞాపన ఆయనకే చేయాలి అని ఒక చట్టం తీసుకుని వచ్చాడు. మరి దేవుని అందుకు భయభక్తి కలిగిన వాడు కదండి, దేవుని ప్రేమించే వాడు కదండి. చట్టాన్ని ఖాతరు చేయలేదు, లెక్క చేయలేదు. తన దేవునికి యథావిధిగా ముమ్మార్లు మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నారు. కానీ అతని మరి ఈ సంగతి అని మరి రాజుతో చెప్పినప్పుడు రాజు తెలుసు అతను ఎంత మంచి వ్యక్తో. కానీ సింహాల గుడిలో వేసినప్పటికీ మరి దేవుడు ఏం చేశాడంటే భక్తుని ప్రాణాన్ని కాపాడాడండి. ఏ వ్యక్తులైతే అతని సింహం గుడిలో వేయించారో ఆ వ్యక్తులు మరలా రాజు వేయించినప్పుడు మరి ఆ వ్యక్తులందరినీ సింహాలు మరి వారి యొక్క మరి ఎముకలను కూడా మరి పగలగొట్టుకుని తినేసాయి అన్నట్టుగా మరి వాక్యం మనము చూస్తూ ఉంటాం. ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుడు తన భక్తుల ప్రాణాన్ని కాపాడుతాడు. అయితే తన భక్తులు ఎలా ఉంటారంటే చెడుతనమును అసహించుకునే వారిగా ఉంటారు. ప్రేమ దేవుని బిడ్డ, ఉదయకాల సమయంలో మరి మనం దేవుని ప్రేమైన బిడ్డలుగా ఉండాలి, ఆయనకి ఇష్టలైన వారిగా ఉండాలి, చెడుతనమును అసహించుకునే వారిగా ఉండాలి. అప్పుడే మరి దేవుడు ప్రాణాలు కాపాడి ఉన్నతమైనటువంటి మరి ఆశీర్వాదాలను దేవుడు అనుగ్రహిస్తాడు. ఈ దినమంతా దేవుని కృప కాపుదల మనందరికీ తోడే ఉండి నడిపించును గాక. ఆమె చిన్న ప్రార్థన. స్తోత్రము తండ్రి, మహాగణుడా, పరిశుద్ధుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ దినానికి ఇచ్చినటువంటి శ్రేష్టమైన నాయన ప్రభా మీ వాక్యమును బట్టి స్తోత్రాన్ని చెల్లిస్తున్నామయ్యా. నీ భక్తుల ప్రాణమును కాపాడతావని సెలవిచ్చారు. నీ భక్తులు ఎలా ఉంటారో సెలవిచ్చారు. అవును నాయన, నిన్ను ప్రేమించేవారు, నిన్ను ఆరాధించేవారు, నిన్ను గణపరిచేవారు, నిన్ను స్తుతించేవారు ప్రభువా మరి నాయన చెడుతనమును అసహించుకుంటారు, పాపాన్ని మరి ద్వేషిస్తారు తండ్రి. మరి ప్రభువా నీకు స్తోత్రములు. అలాంటి వారిని ఎల్లవేళలను కాపాడతావు, ఎల్లవేళలా తప్పిస్తావు. ప్రతి ఆపద నుండి, కీడు నుండి మరి తప్పించి నాయన కాపుదలను అనుగ్రహిస్తానని ఈ దినానికి వాగ్దానం ఇచ్చారు. అందును బట్టి స్తోత్రాలు. ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే ప్రభువా నిన్ను ప్రేమిస్తున్నారో, నీ పైన ఆనుకుంటున్నారో తండ్రి, వారందరినీ మీరు కాపాడి సంరక్షిస్తున్నందుకు స్తోత్రాలు తండ్రి. నీ విశేషమైన కృప మాకందరికి దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం అండి. త్రియేక దేవుని కృప, తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు మరి ఈ వాక్యం విన్న మీకును పరిశుద్ధులందరికీ ప్రభు రాకడ వరకు తోడై ఉండును గాక. ఆమేన్.